దేవుడు జ్ఞానము గలవాడు కాబట్టి మీకు నాకు మనకి ఏది కావాలో అది ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇది ఎవరి జ్ఞానము? అలాంటి మంచి జ్ఞానం మీకుంటే భూమిని స్థాపించినట్టుగా మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఎలా నడిపించుకోవాలో మీకు బాగా తెలుస్తుంది. దేని బిడ్డ ఈ జ్ఞానము లేకపోవడం వలన మనల్ని మోసం చేస్తూ ఉంటారు, తిల్లు తక్కువ వాళ్ళని చేస్తూ ఉంటారు. దేని బిడ్డ అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎవరి చేతిలో నష్టపోకుండా ఇప్పటికే వాళ్ళ మాటలు నమ్మి, వీళ్ళ మాటలు నమ్మి, మాయి మాటల్లో పడిపోయి నీ డబ్బంతా వాళ్ళకి జారబెట్టుకుని తీరా నోరారైలు గట్టిగా చెప్పుకుందామంటే దొంగోడినేమో తేలు కుట్టినట్టుగా, ఇదేమో భర్తకి తెలియకూడదు, ఇదేమో ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు, ఇన్ని రహస్యాల మధ్యన తెలుగు తక్కువ దానిగా, తెలుగు తక్కువ వాడిగాని చేయి జారిపోయి ఏం చేయాలో తెలియకుండా, కక్కాలో మింగాలో తెలియకుండా అజ్ఞానంగా బ్రతికే చాలామంది ఉంటారమ్మా. నీకు దేవుని జ్ఞానము చాలా అవసరం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. యెహోవా యందలి జ్ఞానము సంపాదించుకుందాము రండి అని పిలుస్తున్నాడు.